అప్కమింగ్ ఆఫీసర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్న ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మ్యారథాన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. రేపు ఏపీ హిస్టరీ మ్యారథాన్, రేపు నెక్స్ట్ మండే ఉంటుంది, సండే మండే. ఈ రెండు ఏపీ హిస్టరీ మ్యారథాన్ చాలా అద్భుతమైన క్లాసెస్ అండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యారథాన్ ఎస్టర్డే జరిగింది. నెక్స్ట్ ఎకానమీ మ్యారథాన్, పాలిటీ మ్యారథాన్స్ కూడా జరుగుతాయి. సో ఈ మంత్లోపే మీకు అన్ని మ్యారథాన్స్ రికార్డెడ్ కావాల్సి ఉంటే రికార్డెడ్ కూడా ఇస్తున్నాము. చాలామంది ఆల్రెడీ రికార్డెడ్ కూడా తీసుకున్నారు. లైవ్ కావాలంటే లైవ్ కూడా ఉన్నాయన్నమాట. సో జరిగిపోయిన అయితే ఆల్రెడీ అటెండ్ అవ్వాల్సినవి రేపు హిస్టరీ, నెక్స్ట్ పాలిటీ అయితే లైవ్ అటెండ్ అవ్వచ్చు. లేదంటే రికార్డెడ్ కావాలంటే రికార్డెడ్ ఇస్తాం అన్నమాట. కొంతమంది వర్క్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి. సో చూసినట్లయితే స్టూడెంట్స్ రివ్యూస్ అంటే చూడండి, ట్రిక్స్ కానీ గుడ్ సార్, ఎక్సలెంట్ సార్, గుడ్ ఎక్స్ప్లెనేషన్ సార్, యూస్ఫుల్ సార్ అని ప్రతి ఒక్కరు ఎక్సలెంట్ అని చెప్పిన వాళ్ళే అండి. ఒక్క నెగిటివ్ ఉండదు. ఎందుకంటే అంత నీట్గా ప్లాన్ చేసి మరి మేము ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉంటాయి మ్యారథాన్స్. చాలా నీట్గా క్లియర్ కట్గా ఉంటాయి. అది కూడా ఏదో ఊరికే చెప్పినట్లు కాదు. స్టాటిక్ కానీ కరెంట్ కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ క్లాసెస్. ఈ ఈ సమయంలో లాస్ట్ ఉండే 28 రోజుల్లో కావాల్సిన ఏం కావాలో స్టూడెంట్కి అది అందిస్తున్నాం అనమాట. ఎక్కడా ఏం లేవండి మ్యారథాన్స్, నేనే తీసుకొచ్చాను. ఎందుకంటే స్టూడెంట్స్ కోసం వాళ్ళు ఎన్నో ఇయర్స్ కష్టపడ్డారు. లాస్ట్ మూమెంట్ ఏం చదవాలో కొన్ని తెలియక ఎస్ఎన్టీలు అయితే మరీ ఇబ్బంది పడ్డారు. సో వాళ్ళ కోసం అనమాట. బుక్స్ కూడా చాలామందికి నేను డెలివరీ చేస్తాను. సో డెలివరీ చేస్తున్నాను చూడండి. సో మిగతా రిసీవ్ కాని వాళ్ళు కూడా ఈ మంత్లో రిసీవ్ అయిపోతాయి. ఏం జాయిన్ అయినా ఈ కొన్ని రోజులే అండి. ఫిబ్రవరి 1 నుంచి ఇక నేను అవైలబుల్గా ఉన్నాను. ఎందుకంటే నేను యాస్పిరెంట్ కదా, నేను ప్రిపేర్ అవ్వాలి కాబట్టి. సో సెకండ్ పార్ట్ అనేది పీడిఎఫ్ ఇవ్వాల్సిన ఇచ్చేసి ఇక నేను కూడా అవైలబుల్గా ఉన్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే నా నెంబర్ కాంటాక్ట్ చేసి కరెంట్ అఫైర్స్ కావాలన్నా, లేదా మ్యారథాన్స్ రికార్డెడ్ కావాలన్నా, లేదా ఏపీ హిస్టరీ లాంటివి లైవ్ అటెండ్ అవుతా అన్నా అటెండ్ అవ్వండి. సో ఇదే లాస్ట్ అండి. ఇక లైవ్ సెషన్స్ కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అనమాట. స్టూడెంట్స్ చూడండి యాక్టివ్గా క్లాసెస్ వినడం చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి స్టూడెంట్స్. ఇది కూడా ఏంటంటే ఓన్లీ స్టాటిక్కే కాదు చూడండి, ఇట్లాంటి కరెంట్ అఫైర్స్ కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఇది ఎకానమీలో భాగం అనమాట. ఎంఓఎం బిట్వీన్ శ్రీలంక అండ్ ఎక్సిమ్ బ్యాంక్. ఇప్పుడు మనకి ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో నా ఎన్హెచ్పి, ఎగ్జీము ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఆ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ గురించి, సిడ్బీ గురించి ఇట్లాంటివన్నీ. వాటి గురించి నెక్స్ట్ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ కూడా, ఇది కూడా ఎకానమీలో భాగమే. ఇలాంటివి కూడా కవర్ చేస్తాం. ఇదన్నీ జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాం అనమాట. ఇలాంటి అన్ని క్లాసెస్ చెప్పడం వల్ల బిట్ అని మ్యాక్సిమం మన దాంట్లో రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. ఎవరు 75 పెట్టలేరండి ఎస్ఎన్టీ ఎకానమీ. ఎందుకంటే పేపర్ ఆ లెవెల్లో సెట్టింగ్స్ ఉంటాయి. అందులో ఇది మెయిన్స్ కాబట్టి. బట్ మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ స్కోర్ చేసుకోగలుగుతాం. బట్ మన స్టూడెంట్స్ ఖచ్చితంగా అన్ని మార్క్స్ స్కోర్ చేసుకోగలుగుతారు. కొన్ని మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఆ రేంజ్లో మనం క్లాసెస్ ఉంటాయి, వాళ్ళకి అర్థమయ్యే విధానంగా ఉంటాయి కాబట్టి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే నా నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మ్యారథాన్ క్లాసెస్ తీసుకోండి. కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కావాలంటే స్పెసిఫిక్గా ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మెటీరియల్ ఉంది, అది తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఉంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ.